పెద్దలు మద్దుకూరి సత్యనారాయణ గారు, కళాకారులు, తోటి కళాకారులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలుపుకుంటూ, మరి అట్లాగే కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు సంఘ పెద్దలు, మరి వారిని స్మరించుకుంటూ, అట్లాగే మరి పెద్దలు ప్రేక్షక మహాశయులు, అట్లాగే కమిటీ పెద్దలందరూ కూడా ఈ యొక్క పద్యాన్ని మరొకసారి చదవమన్నారు. మరి వీరిని పెద్దలు కమిటీ పెద్దలు సురేంద్ర గారు మరి పాడమని చెప్పారంట. మరి వారి కోరిక మేరకు ఈయన పేరు ఆ పద్యంలో ఇంక్లూడింగ్ చేసుకుంటూ రాగం కట్ చేసుకుని పద్యం వరకు ఈ పాటనే మరి అట్లా చదవడం జరుగుతుంది. పెద్దలు గండ్రోతి సోమరాజు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాం. మరి అట్లాగే దయచేసి ప్రేక్షక మహాశయులు ఎవరో కూడా ఏమనుకోద్దండి. మరి మేము ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి సురేంద్ర గారు మరి వారి కోరిక మేరకు ఈ పద్యం పాడడం జరుగుతుంది తప్పనిసరిగా. నిన్న మొన్నటి వరకు మంచి సరిపోతే పద్యం వద్దు. హిరమై హిరమై సంపదలెల్ల వెంటన కరీతి సాగిరా నిన్న మొన్నటి వరకు ఆడముగా అటు ఇటు చేయ తిప్పి అమృత కాలము ఆలపించిన చీమ గుర్తి నేడు ఆంధ్ర రాష్ట్రమున కలియుగ హరిశ్చంద్రునిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన అన్న డివి సుబ్బారావు గారు నేడు మనకి కలేరు. మరి ఈ గ్రామమున ఎంతో మంది కళాకారులను తీసుకువచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలకు పరిచయం చేసినటువంటి పెద్దలు గల్రాజు కృష్ణారావు గారు నేడు మనకి కలేరు. నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ఎదురుటే అటు ఇటు తిరుగునటువంటి మన సంఘ పెద్దలు శ్రీరంగం లోకేశ్వరరావు గారు మనకి కలేరు. అది విధి, అది అర్థాన్ని నవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్భం కాదు కరుడే రాజగు రాజా కరుడగు అది కాలానుభూముగా
ఆ